అండి అందరికీ నమస్తే. నేను మీ సునీల్ మద్దాల. ఏంటంటే టీడీపీ జనసేన అభ్యర్థుల రెండో జాబితాని మనం ప్రకటించబోతున్నామండి. అంటే కూటమి ఏదైతే ఉందో ఆ కూటమిలో మొదటి జాబితా ప్రకటించారు, రెండో జాబితా కోసం చాలామంది వెయిట్ చేస్తున్నారు. మన అనాలిసిస్ ప్రకారం మన ఛానల్ తరపు నుంచి మనం ఏ అభ్యర్థులు చెప్పినా సరే ఆ అభ్యర్థుల జాబితా 100% అలాగే దిగుతుంది. ఇది కూడా నా అంచనా ప్రకారం మనం ఏదైతే చెప్తున్నామో ఈ అభ్యర్థులే ప్రకటిస్తారు అని అయితే అదొక చిన్న గెస్ అనమాట. 100% ఇదే జరుగుతుంది, దాంట్లో తేడా ఒకళ్ళు ఇద్దరు మార్పులు చేర్పులు ఉంటాయేమో కానీ ఇది మాత్రం ఈ లిస్ట్ మాత్రం ఫైనల్, మీరు రాసి పెట్టుకోవచ్చు, దాంట్లో డౌటే లేదు. కాబట్టి ఇప్పుడు మనం కూటమి అభ్యర్థులు రెండో జాబితాను మనం చెప్పబోతున్నామండి. ఇప్పుడు నేను ఈ విషయం ఎందుకంటే నాది రిక్వెస్ట్ ఉంది, ప్లీజ్ లైక్ చేయండి. చాలామంది చూస్తున్నారు లైక్ చేయట్లేదు. లైక్ చేయడం వల్ల కారణం ఏంటంటే కనుక ఈ వీడియో చాలామందికి అయితే షేర్ అవుతుంది మీరు లైక్ చేయడం వల్ల. కాబట్టి లైక్ చేయండి, లైక్ చేయడం వల్ల వచ్చిన లాసే లేదు. లైక్ చేయండి, మరి ముఖ్యంగా కొత్త వాళ్ళైతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని పొలిటికల్ అనలిస్ట్ వీడియోలు మీ ముందుకైతే నేను తీసుకురావడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటాను. కాబట్టి చూద్దాం రెండో జాబితాలో ఎవరెవరు జనసేన టీడీపీ తరఫున పోటీలో ఉంటారనేది మనం ఒకసారి చూద్దాం. ఏంటంటే అనంతపురం అర్బన్ నుంచి ప్రభాకర్ చౌదరి గారు, గుంతకల్ నుంచి గొమ్మనూరు జయరాం గారు, అలాగే ధర్మవరం నుంచి వరదాపురం సూరి గారు, అలాగే తిరుపతి నుంచి జనసేన అభ్యర్థి అయితే ఉంటారు, ఇంకా కన్ఫర్మ్ కాలేదు. సర్వేపల్లి నుంచి ఇది కూడా పెండింగ్లో ఉందండి. అలాగే ఆత్మకూరు ఆనం రామనారాయణ రెడ్డి, కొవ్వూరు వేమిరెడ్డి ప్రశాంతి, అలాగే కందుకూరు ఇంటూరు నాగేశ్వరరావు, మార్కాపురం కందుల నారాయణ రెడ్డి, దర్శి జనసేనకి ఇస్తారు నాకు తెలిసి, కాకపోతే పెండింగ్లో ఉందండి. నేను ఏదైతే పెండింగ్ చెప్తున్నానో అది నాకు తెలియక చెప్పడం లేదని అనుకోవద్దు పొరపాటుగా. ఎందుకంటే మనం చెప్పామనేది పక్కాగా అయ్యి ఉండాలి, లేకపోతే మనం ప్రకటించకపోవడం మరీ మంచిది. అందుగురించే నాకు ఫుల్ ఇన్ఫర్మేషన్ లేని టికెట్ గురించి అయితే కనుక నేను మీకు చెప్పడం వల్ల దాన్ని పెండింగ్లోనే ఉంచుతున్నాం. కాబట్టి పెండింగ్లో ఉన్నాయి, మనకు తెలిసినా కానీ అది కన్ఫర్మ్ కాదు కాబట్టి, పక్కా కాదు కాబట్టి ఇంకా చెప్పడం లేదు. ఆల్రెడీ వాళ్ళే పెండింగ్లో పెట్టారు. హైకామ్ ఎవరైతే టీడీపీ జనసేన కూటమి ఏదైతే ఉందో వాళ్ళే దాని మీద ఒక నిర్ధారణకు రాలేక ఆగారని నా ఉద్దేశం. అలాగే గురజాల ఎరపతినేని శ్రీనివాస్, అలాగే పెదకూరపాడు భాష్యం ప్రవీణ్, అవనిగడ్డ జనసేన, మైలవరం వసంత కృష్ణప్రసాద్, అలాగే పలాస చూసుకున్నట్లయితే కనుక గౌతు సురీష, అలాగే లేదా జనసేన అభ్యర్థి శ్రీధర్ అయినా అయి ఉండాలి. ఇంకా కాబట్టి ఇక్కడ కూడా నాకు తెలుసు క్లారిటీకి అయితే రాలేదు కూటమి అని నేనైతే అనుకుంటున్నా. నరసన్నపేట బగ్గు రమణమూర్తి, శ్రీకాకుళం గొండ లక్ష్మీదేవి, ఎచ్చెర్ల కిమిడి కళా వెంకట్రావు లేదా కలిసెట్టి అప్పలనాయుడు, ఈ రెండు పేర్ల మీద తర్జన భర్జనలు అయితే కనుక జరుగుతున్నాయండి. మంచి బాగా వేడిగా జరుగుతున్నాయి. కొన్ని సీట్లు అయితే ఉన్నాయో వాటిలో ఒక ఖచ్చితమైన నిర్ణయం అయితే తీసుకెళ్ళిపోతుంది కూటమి అని అయితే మాత్రం చెప్పగలను నేను. తర్వాత ఎస్కోట ఏదైతే ఉందో ఎస్కోట గంప కృష్ణ, విశాఖ సౌత్ వంశీకృష్ణ శ్రీనివాస్ జనసేన తరపు నుంచి అనమాట, గాజువాక పల్లా శ్రీనివాస్, అలాగే విశాఖ నార్త్ బీజేపీ విష్ణుకుమార్ రాజు, భీమిలి కానీ చోడవరం నుంచి కానీ గంటా శ్రీనివాసరావు ఈయన పోటీ చేస్తారు. అలాగే మాడుగుల పైలా ప్రసాదరావు, పెందుర్తి పంచకర రమేష్ జనసేన తరపు నుంచి, అలాగే ప్రత్తిపాడు వరుపుల సత్యప్రభ, పిఠాపురం కొణిదెల పవన్ కళ్యాణ్ గారు. పిఠాపురం కొణిదెల పవన్ కళ్యాణ్ గారు ఎందుకనంటే అసలు చాలామందికి ఏంటంటే ఒక మీమాంసలు ఉండిపోయారు. పవన్ కళ్యాణ్ గారు కొణిదెల పవన్ కళ్యాణ్ గారు భీమవరం నుంచి పోటీ చేస్తారు, ఎందుకంటే అక్కడి నుంచి ఓడిపోయారు కాబట్టి ఈసారి ఖచ్చితంగా భీమవరం నుంచి పోటీ చేస్తారని అయితే చాలామంది ఆ డైలామాలు ఉండిపోయారు. కానీ మనం ఆల్రెడీ ఒక వీడియో చూసాం, పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నుంచి పోటీ చేస్తారు అని ఒక వీడియో చేసాం. ఆ వీడియో ఎందుకు చేసామంటే కనుక పిఠాపురం నుంచి ఎందుకు పోటీ చేస్తారనేది కూడా నేను చెప్పడం జరిగింది ఆ వీడియోలో. కావాలంటే మన వీడియోలోకి ఒకసారి చూడండి, పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ గారు ఎందుకు పోటీ చేస్తారనేది. తర్వాత రాజమండ్రి రూరల్ గోరెంట్ల బుచ్చి చౌదరి గారు, కొవ్వూరు ఇది కూడా పెండింగ్లో ఉందండి, గోపాలపురం మద్దిపాటి వెంకటరాజు గారు, నిడదవోలు కందులు దుర్గేష్ గారు, భీమవరం బి ఆంజనేయులు, నరసాపురం బొమ్మిడి నాయకర్ గారు, తాడేపల్లిగూడెం బొలిశెట్టి శ్రీనివాస్ గారు, దెందులూరు చింతమనేని ప్రభాకర్ గారు, కైకులూరు డాక్టర్ కామినేని శ్రీనివాస్, విజయవాడ వెస్ట్ పోతురు వెంకట మహేష్ జనసేన అండిన, మైలవరం వసంత కృష్ణ ప్రసాద్ అవనిగడ్డ జనసేన అభ్యర్థికి. ఓకేనండి, ఇదండి టీడీపీ జనసేన కూటమి ఏదైతుందో ఆ కూటమి అభ్యర్థులు రెండో జాబితా 90% ఇలాగ ఉంటుంది. నేనైతే 100 అని చెప్తాను, కాకపోతే 1-2 మార్పులు చేర్పులు ఉంటాయి చెప్పలేం కాబట్టి 90% అన్నాను. కాబట్టి ఈ అభ్యర్థులు ఏదైనా ప్రకటిస్తాను, మనం ఏ అభ్యర్థులు ప్రకటించినా సరే ముందే చెప్తున్నాం, చెప్పినట్టుగానే మనం చెప్పిన అభ్యర్థులు 90% అలాగే వస్తున్నాయి. రెండో జాబితా కూడా ఎలా ఉండబోతుంది. మీరు అవసరమైతే వీడియో సేవ్ చేసి పెట్టుకోండి, మర్చిపోతే లైక్ చేయడం, మరి ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.